కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేటియు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెలిగించును. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, తన ధన సమృద్ధియు నమ్మకే ఉంచి, తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనొచ్చు నేను వాని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మకించుచున్నాను. ఆమేన్.